ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం ఫీజు వసూలు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. గతంలో కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ ను ఫ్రీగా అమలు చేయాలని డిమాండ్ చేసిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఫీజు వసూలు చేయడమేంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ అమీర్పేటలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిరసనకు దిగారు. ఫీజు వసూలు చేయడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. తలసానితో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసే వరకు వదిలిపెట్టమని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 25 లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం మోపేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. పేదలను దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఫైర్ అయ్యారు. అటు మేడ్చల్లో కూడా బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందంటూ మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు పాల్గొన్నారు.